హాయ్. నార్మల్ ఆటో డ్రైవర్ ఎయిర్లైన్స్ ఓనర్ అంటే మీరు నమ్ముతారా? అబ్బా ఇదేదో ఆకాశమే నీ హద్దురా సినిమా స్టోరీ అని అనుకుంటున్నారు కదా. అయితే మీరు సాంబార్లో కాలేసినట్టే. అఫ్ కోర్స్ అది నిజమే. ఆ కథని సినిమాగా తీశారు, ఇతని కథని సినిమాగా తీయలేదు, అంతే. అయితే స్టోరీలోకి వెళ్దామా? శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుందని నిరూపించిన వ్యక్తే మన శ్రావణ్ కుమార్ విశ్వకర్మ. ఎక్కడో ఉత్తరప్రదేశ్లో ఒక మారుమూల పల్లెటూరులో పుట్టిన శ్రావణ్ కుమార్ ఆటో డ్రైవర్గా తన జీవనాన్ని మొదలుపెట్టాడు. ఎంత కష్టపడి ఆటో తోలినా అతనికి మంత్ ఎండింగ్కి వచ్చేసరికి అప్పులే మిగిలినాయి. దాంతో అతను ఒక రిస్క్ తీసుకున్నాడు. లోన్స్ తీసుకొని సిమెంట్ ఏజెన్సీ మొదలు పెట్టాడు. 9 years బ్యాక్ కాన్పూర్ లో సెరామిక్ మైనింగ్ ఆపరేషన్ స్టార్ట్ అయ్యాయి. దీన్ని ముందుగానే కనిపెట్టిన శ్రావణ్ కుమార్ మైనింగ్ కి ఎంతో అవసరమైన ట్రక్ బిజినెస్ మొదలు పెట్టాడు. ఆ బిజినెస్ 3 పూలు 6 కాయలు అయ్యింది. 2 సంవత్సరాలు తిరిగేసరికే కంప్లీట్ గా ఉత్తరప్రదేశ్ లో 400 ట్రక్ బిజినెస్ ఓనర్ గా అతను నిలబడ్డాడు. ఒకరోజు శ్రావణ్ కుమార్ లక్నో నుంచి ఢిల్లీకి ఫ్లైట్ జర్నీ చేయాల్సి వచ్చింది. ఫ్లైట్ జర్నీ చేసేటప్పుడు సూటు బూటు వెయ్యిని వారిని, ఇంగ్లీష్ మాట్లాడడం రాని వారిని చిన్న చూపు చూడడం అతను గమనించాడు. బస్సు, ట్రైన్ లాగే ఫ్లైట్ కూడా ఒక వాహనమే కదా, మరి ఇక్కడ ఫ్లైట్ లో ఎందుకు ఇంత వివక్ష చూపిస్తున్నారు? ఆ ఆలోచనే అతన్ని బాగా ఆలోచింపజేసింది. ఆ ఆలోచన నుంచి పుట్టినదే శంక్ ఎయిర్వేస్. దీనికోసం 2022 నుంచి ఎన్నో ప్రయత్నాలు చేస్తే, ఎంతో మందిని కలిస్తే, ఎన్నో బ్యాంక్స్ తో ఫైట్ చేస్తే, గివప్ చేయకుండా ఎంతో కఠోర శ్రమిస్తే లాస్ట్ కి మన ఇండిగో ఇష్యూ జరిగింది కదా, అప్పుడు డీజీసీఏ పీలిచ్చి అతనికి శంక్ ఎయిర్లైన్స్ కి అనుమతులు ఇచ్చింది. వాళ్ళ నాన్నగారు రోజు పూజించే శంకు గుర్తే శంక్ ఎయిర్లైన్స్ గా పేరు పెట్టాడు. 800 కోట్లు బ్యాంకుల దగ్గర నుంచి రుణాలు తీసుకొని 3 రెంట్ ఎయిర్ బస్సెస్ తో లక్నో టు ఢిల్లీ, ఢిల్లీ టు ముంబై ఎయిర్లైన్స్ స్టార్ట్ చేశాడు. ఇంత పెద్ద రిస్క్ ఎందుకు తీసుకున్నారు అని రిపోర్టర్స్ అడిగితే, ఆటో డ్రైవర్ గా 200 రూపాయలు సంపాదిస్తే చాలు అనుకున్న స్థాయి నుంచి సిమెంట్ ఏజెన్సీ తీసుకున్నప్పుడే నా జీవితంలో అతిపెద్ద రిస్క్, దాంతో పోల్చుకుంటే ఇది చాలా చిన్న రిస్క్ అని చెప్పి నవ్వేశాడు. సో గ్రేట్ కదా, సెల్యూట్ ది ఛాంపియన్. ఫైనల్ గా ఒక మాట కూడా చెప్పాడు, లక్ష్మీదేవి పిరికివాడి ఇంటికి రాదు అని చెప్పాడు. ఈ ఎంటైర్ టాపిక్ మీద మీ ఒపీనియన్ ఏందో కమెంట్ చేయండి ప్లీజ్.